పవన్ కళ్యాణ్ అన్న పార్టీ ఇది జాగ్రత్తగా అడగాలి క్వశ్చన్. నమస్తే అమ్మా. నమస్తేనా అమ్మా, ఈ మధ్యన తెలంగాణ లోపల జనసేన పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కార్పొరేటర్ కింద మనుషులు జరుగుతుంది. దానికోసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఎవరు నేను చేసేది అది పక్కన పెట్టలే కానీ ఎవరి కోసం వెతుకుతున్నారు? ఎమ్మెల్యేలు ఎంపీల కోసమా లేకపోతే జనసేన పార్టీ తెలంగాణలో బలోపేతం చేయడానికా? ఏంది నీ క్వశ్చన్? జనసేనలో జనసేన బలోపేతం చేయడం కోసం ఎవరికి? నాకు లేదే గాని జనసేన పార్టీ ఆఫీసు జనసేన పవన్ కళ్యాణ్ అన్న స్థాపించిండు కదా. జనసేన పార్టీకి నేను ఒకటే సూచన, నా సలహా. ఎందుకంటే ఆంధ్రాలోనే కానీ తెలంగాణలోనే కానీ యావత్ ప్రపంచంలోనే కానీ పవన్ కళ్యాణ్ అన్న సీఎం అయితే చూడాలని చాలా మంది ఆయన అభిమానులకు ఉంది. పార్టీ తరఫున కూడా పార్టీలో వస్తే ఆయన సీఎం కావాలని కూడా చాలా ఉంది. కానీ పార్టీ తరఫున ఆఫీసు పెట్టినప్పుడు కొంతమంది లీడర్లు అక్కడ నిలబెట్టినప్పుడు వాళ్ళు చెప్పాలి ఈ క్వశ్చన్. వాళ్ళు కదా చేయాల్సింది. జనసేన పార్టీ ఆఫీసు పెట్టినప్పుడు తెలంగాణలో వాళ్ళు ఆ పార్టీ బలోపేతం చేయాల్సిన బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంది. ఆఫీసులో కూర్చోటానికి కాదుగా, ఏం తెలుసుకోకుండా వచ్చిన కార్యకర్తల కన్నలు కప్పడానికి కాదుగా. మిమ్మల్ని నమ్మిండు పవన్ కళ్యాణ్ అన్న అంటే అక్కడ నమ్మకం ఉండబట్టే కదా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత జనసేనలో ఉన్న లీడర్లకు ఉండాలన్నమాట. తెలంగాణ గడ్డ పైన బయట లేదు. ఎందుకంటే అక్కడ నిలబడ్డ లీడర్లు పార్టీలోనే కూర్చోవద్దు. పార్టీ పరంగా జనాలలోకి తీసుకుపోవాలా. జనాలలో దేశపోతనే కదా తెలిసేది. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీకు జనాలలో కొత్తనే కదా తెలిసేది. రాంది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పార్టీ ఆఫీస్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది, ఎన్నెళ్ళు అవుతుంది? జనాలకు తిరగొద్దా? తెలంగాణ గడ్డపై తిరగొద్దా? తిరిగితే కదా తెలిసేది జనసేన జెండా. ఏది అక్కడ ఎక్కడ లేదే. తిరిగితేనే తెలిసేది. ఆఫీస్ లో కూర్చొని వచ్చిన కళ్ళ కండలు కట్టే కుదరదు అక్కడ. అసలు పార్టీ కోసం ఏంది, మీ పార్టీ సిద్ధాంతాలు ఏంది చెప్పొద్దు అక్కడ. లీడర్లు అయిన వాళ్ళు చెప్పాలి కదా. నెక్స్ట్ జనసేన పార్టీ ముందు పోవాలా. తెలంగాణ గడ్డ పైన జనసేన జెండా ఎగరాలా. మన పార్టీ బలోపేతం కావాలంటే దయచేసి జనసేన పార్టీలో ఉన్న లీడర్లు జనాల్లోకి వెళ్ళాలా. సమస్య ఉందో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన జెండా లేవాలా. లేతనే కదా జనసేన జెండా పట్టుకునే లీడర్లు ఎంతమంది ఉంది, జనసేన కార్యకర్తలు ఎంతమంది ఉంది, జనసేన పార్టీలోకి ఎంతమంది వచ్చేది తెలిసేది. అది లేని ఎట్టు తెలుస్తుంది? ఒక పవన్ కళ్యాణ్ అన్నకు ఒక్కడికే ఉంటే సరిపోతా? ఆయన కింద ఉండే లీడర్లకు కూడా ఉండాలి కదా. ఎంతసేపు అభిమానులు కొట్లాడుతూ ఒక మాట వస్తే లీడర్లు కొట్లాడేది ఎక్కడ లేదే. ఎవరు వెళ్ళలేదే ఎక్కడ లేదు. ఆసుకోకుండా అనుకో ఒక మాట మాట్లాడితే సరిపోతా? సరిపోదు. ఇదిగో పవన్ కళ్యాణ్ అన్న అభిమానులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారో ఆయన సిద్ధాంతాల కోసం ఆయన మీద ఒక్క మాట పడకుండా అభిమానులు ఒక్క మాట కూడా అనకుండా ఎదురు అందుకుంటున్నారు. మరి లీడర్లు ఎందుకు అందుకోవట్లే? ఆన్లైన్ లో కూడా జనసేన పార్టీ అనేది యాక్టివ్ లో లేదమ్మా సరిగ్గా. ఎందుకంటే ఎలక్షన్ లోపల ఏదైతే ఆన్లైన్ లో జనసేన అని చెప్పేసి పార్టీ ఉందో అది ఎనీ టైం అప్డేట్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు అప్డేట్స్ ఏం రావట్లేదు. లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పరంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బాధ్యత నమ్మకం లీడర్ల మీద పెట్టి ఊకోకూడదు. నాయకుడు కొత్తగా పార్టీ పెట్టింది కాబట్టి స్వయంగా కొన్ని రోజులు కష్టాలు పడాలా. మన కింద లీడర్లు అసలు శాతం రా చేయటం లేదా, మన పార్టీ జనాలలో పాటుందా పాటలేదా అని ఈ పరంగా ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయా కష్టపడ్డా నేనేం చెప్తా, ఫస్ట్ కాల్చుకోవడం ఇదే చెబుతున్నా. ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే నిజాతికుంటే సరిపోదు. ప్రతి కార్యకర్త గాని ప్రతి లీడర్ గాని మరో పవన్ కళ్యాణ్ అయితేనే జనసేన పార్టీ ముందుకు పోద్ది, లేకపోతే పోదు. మొన్న జనసేన పార్టీలో ఒక మెంబర్ ఏమన్నారంటే నేను జనసేన పెట్టింది పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి, టీడీపీ కింద బానిసత్వం చేయడానికి కాదు అంటారు. ఎవరు? ఇప్పుడు టీడీపీకి పోట వాళ్ళు కలిసి బాగానే ఉన్నారు కూటమి ప్రభుత్వం. మంచి క్వశ్చన్ లేవనెత్తి. ఇప్పుడు జనసేన జెండా వచ్చింది తెలంగాణ గడ్డ మీదకి, టీడీపీ జెండా కూడా వస్తుంది. నెక్స్ట్ మళ్ళా కూటమి ప్రభుత్వం తెలంగాణ గడ్డ మీద మళ్ళీ నిలబడిపోతుంది. నేను ఇప్పుడు తెలంగాణ ప్రజలకి
ఇది వివరిస్తున్నా. అంటే టీడీపీకి జనసేనకి అంటే పైన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు కింద ఉన్న వాళ్ళు ఎందుకు కొట్టడం కింద స్విచ్లు పెడతానికి, ఎందుకంటే స్విచ్లు పెట్టద్దు, ఒకరికొకరు స్విచ్లు పెడితే కానీ పార్టీ సీట్లు వస్తాయని చూస్తారు. కానీ అక్కడ ఏం సీలికలు రావు. ఏపీ రాష్ట్రం బాగానే అభివృద్ధి అవుతుంది. మన నెక్స్ట్ మన తెలంగాణ గడ్డ మీద కూడా మళ్ళా కూటమి జెండా ఎగురుద్ది. అంటే సపరేట్ గా అయితే ఇంకా లేదు, కేసీఆర్ అన్నకు లేదు, రేవంత్ అన్నకు లేదు. అంటే జనసేన కానీ టీడీపీ కానీ సపరేట్ అయితే అందులో వీళ్ళకి వచ్చే పోస్టుల కోసం అని చెప్పేసి చిచ్చులు పెడుతున్నారు. దానికోసం నిన్న మనను ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయం నడుస్తుంది. ఎవరు? కొండ సురేఖ గారు బిడ్డ సుస్మిత గారు.